హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. అయితే ఈ శ్రీరామనవమి ఎందుకు జరుపుకుంటారు అంటే, ఒకసారి పార్వతీదేవి శివుడితో, స్వామి శ్రీరాముడు ఎవరు, మానవ రూపంలో ఎందుకు జన్మించాడు అని అడుగుతుంది. అప్పుడు శివుడు భూమిపై పాపము అధర్మము ఎక్కువైనప్పుడు భూమాత విష్ణువును ప్రార్థించింది. అప్పుడు విష్ణువు భూలోకంలో నేను సాధారణ మానవుడిలా జన్మిస్తాను అని ప్రమాణం చేసి చైత్ర మాసంలోని శుక్లపక్షంలో 9వ రోజున పునర్వసు నక్షత్రం కర్కటక లగ్నం కింద దశరథ మహారాజు మరియు కౌసల్య దంపతులకు శ్రీరాముడు జన్మించాడు. అందుకే పవిత్రమైన రోజుగా శ్రీరామనవమి జరుపుకుంటారు. ఈ రోజు కేవలం రాముడు జన్మించిన రోజే కాదు, భూమిపై ధర్మం పునరుద్ధరించిన రోజు కూడా అని పార్వతీదేవితో శివుడు చెప్పాడు. ఈ రోజు సామాన్యమైన రోజు కాదు, మనుషుల కోసం విష్ణువు స్వయంగా భూమిపై రాముడులా అవతరించిన రోజు. ఈ రోజు శ్రీరాముడు పుట్టినరోజుగానే కాక ఈరోజు శ్రీరామనవమి శ్రీరాముడు పుట్టినరోజే కాకుండా శ్రీ సీతారాముల కళ్యాణం కూడా జరుపుతారు.